ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్ళగలిగే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడిగింది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉంటానా అని అంటుంది. వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్ళ అహంకారాన్ని అణచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు, తన కోసం సీతారాములు ద్వారకాలో ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ఎవరు వచ్చినా లోపలికి పంపవద్దు అని చెప్పి సత్యభామతో సీతాదేవిలా తయారవమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. సీతారాములు ద్వారకాలో నీ కోసం ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడితో చెప్తాడు. అది విన్న హనుమంతుడు గరుత్మంతుని కన్నా 1000 రెట్లు అధిక వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గరకు వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్నెవరూ ఆపలేదా హనుమ అని అడుగగా, ఒక చక్రం ఆపింది స్వామి, దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశానంటూ సత్యభామను చూసి, ఈ చలికెత్త ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు హనుమంతుడి ద్వారా ముగ్గురికి కళ్ళు తెరిపిస్తాడు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.